మంచి ముహూర్తం చూడండి. గురువుగారు, నేను వదిన వచ్చి కలుస్తాం. అలాగే. అమ్మా, ఏంటమ్మా గురువుగారితో ఏదో ముహూర్తం అది ఇది అంటున్నావు? ఏదైనా శుభకార్యమా? అవునరా, మీకు శాంతి ముహూర్తం పెట్టిస్తున్నా. మృదులా, మృదులా! అదేంట్రా? ఏంట్రా ఏంటి గోలా? ఏమైందండి? అది ఎలా చెప్పాలి ఇప్పుడు నీకు? బావకి ఏదో లాటరీ తగిలినట్టుంది. అవును, ఇంతకీ నీ శాలిటీ ఏడి? బయటికెళ్ళండి బావా. అన్లక్కీ ఫెలా. మధు గారు, ఏమైంది? అబ్బా, మరి ఎల్లుండి మనకి చెప్పండి. శాంతి ముహూర్తం అంట. అవునా? అవునా అని అంత షాక్ అవుతావేంటి? అవునా అనాలి. అదే గౌరవ్ గాడైతే అవునా అని సిగ్గుపడేటోడు. సిల్లిపెల్లో. ఇప్పుడే చెప్తున్నా, ఎలాంటి బంపర్ ఆఫర్స్ లేవు. ఈ కథలో కష్టాలు పోయాయి. హ్యాపీగా, జాలీగా, రొమాంటిక్గా సాగిపోవాలి. అత్తయ్య, మావయ్య, ఎక్కడ సమస్యలు తీరే? నెంబర్ 1 లో ఉన్న మన కంపెనీ ఇప్పుడు 7 లోకి వచ్చింది. అయ్యో, అమ్మ నాన్న అద్దెంట్లో ఉన్నారు. వాళ్ళని ఈ ఇంటికి తీసుకురావాలి. మళ్ళీ ఒక దారి చూపించాలి. తర్వాత ఇవన్నీ మనం ఆపంతే. కష్టాలన్నీ మన ఇంట్లోనే ఉన్నట్టు, కన్నీళ్ళన్నీ మనకే వస్తున్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? అరే, ఓదార్చేవాడికి వారం చివర్లో ఒక ముద్దు ముచ్చట ఉండదా? ఏదో కష్టాలన్నిటికీ నువ్వు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు. సినిమా హీరోయిన్కి లేని కష్టాలు సీరియల్ హీరోయిన్కి ఎందుకని ప్రశ్నిస్తున్నానో అంతే. ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. మాటే మంత్రంలో వసుంధరకు లేవా కష్టాలు? రక్త సంబంధంలో తులసికి లేవా కన్నీళ్లు? గుండమ్మ కథలో గుండమ్మకు లేవా బాధ్యతలు? బంగారు గాజుల్లో పద్మకు లేవా పుట్టింటి గండాలు? గంగా మంగాలో గంగకు లేవా బాధ్యతలు? తూర్పు పడమరలో లయకు లేవా ప్రేమ గాయాలు? అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళలో ధరణికి లేవా అత్తపోరు? రామసక్కని సీతలో సీతకు లేవా సీతమ్మ కష్టాలు? నంబర్ 1 కోడల్లో సరసుకు లేవా చదువుకునే బాధలు? త్రినయనిలో నయనికి లేవా భవిష్యత్తు బంధాలు? ప్రేమ ఎంత మధురంలో అనుకు లేవా మంచి జరగని బాధలు? కళ్యాణ వైభోగంలో మంగకు లేవా కన్నీళ్లు? సూర్యకాంతంలో సూర్యకు లేవా కన్నీళ్లు? ఈ వంశానికి వారసులు, వారికి వారసులు, మన వంశ వృక్షం ఎదగాలి కదా నాన్న? ఎస్ నాన్న. వామ్మో బాబో, ఏమన్నా చెప్పినావా? పెద్ద అయింది మా సెల్లె. అదే ప్యాకేజ్ లో మాకు ముహూర్తం పెడితే. అదేంటి ఇప్పటిదాకా నా పార్టీ అన్నావు కదా, ఇప్పుడు అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో.
పైకెళ్ళమ్మా. వదలరా. అబ్బో అవును మరి నీ బంగారు కోడలు కందిపోతుంది. ఉమ్, అవును మరి. నా కోడళ్ల తర్వాతే మీరు. అలాగే మహాతల్లి, కోడళ్ళని కూతుళ్ళుగా చూసుకుంటున్న బ్రాహ్మణి దేవి గారు చిరస్థాయిగా నిలిచిపోవాలి. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఏం లేం మృదులా, బ్యాగ్లో బట్టలన్నీ సర్దుతున్నావు. ఏం లేదంటావేంటి? ఎక్కడికి బయలుదేరుతున్నావు? నాకిడ ఉండాలంటేనే ఏదోలా ఉంది మృదులా. మీరంతా బానే చూస్తున్నారు, కానీ నేనెందుకు మీకు బరువు కావాలా? మా ఊరు వెళ్ళిపోతా. అక్కడ ఏముందని వెళ్తావు మళ్ళీ? ఎందుకు లేవు? ఇల్లుంది, పొలం ఉంది. నా బతుకేదో నేను బతకగలనన్న నమ్మకం ఉంది. ఇల్లు పొలం ఉంది సరే, ఆయన వాళ్ళు ఎవరున్నారు? చూడు మళ్ళీ, కావాలని చేసినా చెయ్యకపోయినా మా మావయ్య యాక్సిడెంట్ చేయడం వల్లే కదా దాన్ని ఆసరాగా తీసుకుని కనకం హాస్పిటల్లో మీ అమ్మా నాన్నల ప్రాణాలు తీసింది. అంటే నువ్వు మీ అమ్మా నాన్నల్ని దూరం చేసుకోవడానికి మావయ్య గారు కూడా ఒక కారణమే కదా. మరి నీ బాధ్యత తీసుకోకుండా బరువు అనుకుంటున్నావని ఎలా అనుకున్నావు? లేం మృదులా, నాకెవ్వరూ ఏ అన్యాయం చేయలేదు. అంతా నా తలరాత. నా రాత ఎట్లుంటే గట్లనే బతుకుతాను. మీ తలరాత అంతే అని నువ్వు వదిలేసినా మేం వదిలేలేం మళ్ళీ. నీ సంతోషం, నీ జీవితం కోసం నీకన్నా 4 అడుగులు ముందే ఆలోచిస్తాం. అయినా ఇంకా తలరాతే అంటావా? అయితే ఒకసారి కిందకి రా. అది నీ తలరాతో కాదో తెలుసుకొని కాదనుకుంటే అప్పుడు వెళ్ళిపో. రా. మృదులా చూడు, వీళ్ళందరికీ సమాధానం చెప్పి తర్వాత నువ్వు వెళ్ళు. చూడు, నీకోసం ఎవరొచ్చారు? ఇదే అసలు రాత. ఇప్పుడు చెప్పు, కాదని వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ ఉండడానికి ఏదోలా ఉందట. మనకి బరువైపోతుందంట. వాళ్ళూరు వెళ్ళిపోవాలనుకుంటుంది అత్తయ్య. అదేంటమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి. నిన్ను నా కూతుర్ని చూసుకున్నట్టే చూసుకుంటా అని చెప్పాను కదా కనకం వెళ్ళిపోగానే. ఇదిగో వెంటనే ఈ అబ్బాయితో మాట్లాడా. ఇంకా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి మళ్ళీ. అప్పుడే మాకు సంతోషం. పైనున్న మీ అమ్మా నాన్నల ఆత్మలు శాంతిస్తాయి. సొంత అక్క లెక్క చూసుకున్న కనకం నా
నాకు అన్యాయం చేసిపోయింది. కనుక మాటలిని మీకు అన్యాయం చేయాలని చూసిన నన్ను మీ కడుపులో పెట్టి చూసుకుంటాను. ఎట్లా మీ రుణం తీర్చుకోవాలి? అయ్యో మళ్ళీ వద్దమ్మా. తల్లి బిడ్డల మధ్య రుణం ఏంటమ్మా? ఇప్పుడే మీ పెళ్లి చేసి నేనే నా బాధ్యత తీర్చుకుంటా. మనసి, మృదుల, మీరు అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి. సరే అత్తయ్య. మధు, అబ్బాయిని తీసుకువెళ్ళండి. పద. వెళ్దాం రా. పద. పంతులు గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. మస్తు దెబ్బతీసిండ్రు. ఈళ్ళనేదో ఒకటి చెయ్యాలి. ఆస్తి దక్కితే చాలనుకున్నా. హలో హలో, మళ్ళీ మల్లికి పెళ్లి చేస్తుండ్రా. దానయ్య రాసిన ఈలునామా ప్రకారం పెండ్లైన వెంటనే ఆస్తి మొత్తం దాని పేరు మీదకి పోతుంది. ఎట్లయినా దాని పెండ్లు ఆపాలే. డ్రైవర్ జల్దీ పోనీ. ఆపండి. అసలెవరే మీరు? దాని పెండ్లి చేయనీకి తమాషాగా ఉందా ఏంది? అసలు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికొచ్చావు? సిగ్గులేదు? పో బయటికి. పోతా. దాని పెండ్లాపి నాతో పంపిస్తే తీసుకుపోతా. గది నా మనిషే. పెండ్లి చేసే హక్కు మీకేడది? అసలు నీకేం హక్కుంది? నువ్వా ఇంట్లో పని మనిషివి. ఆస్తి కోసం మళ్ళీ అమ్మా నాన్నల్ని చంపావు. ఇంకా మళ్ళీ నీ మనిషి ఎలా అవుతుంది? నువ్వు పిలిస్తే ఎలా వస్తుందనుకున్నావు? దాంతో మాటలేంది మృదుల.
మళ్ళీ అమ్మ అయ్యల్ని చంపినట్టే మల్లిని కూడా ఏదో చెయ్యాలనొచ్చింది. కుక్కని కొట్టినట్టు తరిమి కొట్టి పంపినాం. మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లొచ్చినవే? ఏయ్, గా రోజేదో మీ కాలం కలిసొచ్చి కర్మ కాలిపోయినా ఇంకా నన్ను రెచ్చగొట్టిండ్రే అనుకో, ఏం చేస్తానో నాకే తెల్వద్. ఏం చేస్తావి? ఏం చేస్తావు? పోన్లే పాపమని నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించి వదిలేస్తే చేతకాని వాళ్ళమనుకుంటున్నావేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కాల్చి పారేస్తానిక్కడే. అప్పుడే పోలీసులకి అప్పగించాల్సింది పెద్దమ్మా. వదిలి తప్పు చేసాం. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా? పోలీసులు పిలవమంటావా? పిలవయ్యా, పిలు. నా మనసుని తెచ్చి బలవంతంగా పెండ్లి చేస్తున్నారని నేను చెప్తా. నాకు నోర్లేదా ఏంది? మర్యాదగా చెప్తున్నా, దాన్ని వదిలేయండి. లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏయ్, చూస్తావేందే? లే. వాళ్ళకి సిగ్గులేక చేస్తా అంటే నువ్వెట్ట చేయించుకుంటున్నవే? ఈ పెండ్లి శోభనం చేయడానికి వీళ్ళెవరే? లే, లేవే. కనకం, ఆగు. కనకం, పోదాంరా. ఆగు. కనకం, కనకం, కనకం. నన్నే కొడతావే? నీ ఎంత చూస్తా నిన్ను. ఏయ్, ఇంకొక్కసారి నోరు జారినా చెయ్యి జారినా చంపేస్తానేమనుకుంటున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టానికి ఏం చేసినా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? అయినా ఇంతమంది జీవితాలతో ఆడుకుని ఏం సాధిద్దాం అనుకున్నావు? వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎలాగో చంపేశావు. తనైనా సంతోషంగా బతకడం నీకు ఇష్టం లేదా? అంత మంచిగా చెప్తే ఎక్కించుకునే రకం కాదు మధుగారు. ఇప్పుడేంటి? మళ్ళీ తీసుకుపోవాలి అంతే కదా? సరే, తీసుకెళ్ళు. మిథులా, ఒక్క నిమిషం మానసి. తీసుకెళ్ళు. బలవంతం చేయకుండా తను మనస్ఫూర్తిగా నీతో వస్తానంటే తీసుకెళ్ళు. నిన్ను ఎవ్వరూ అడ్డుకోరు. కానీ మళ్ళీ రాను అందంటే మాత్రం పిచ్చి కుక్కని కొట్టినట్టు తరిమి కొడతాం. చెప్పు మళ్ళీ, ఈ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? కనకంతో వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చెప్పు మళ్ళీ. ఆడపిల్ల జీవితం అంటే అలుసైపోయింది దీనికి. నీ నిర్ణయం ఏంటో చెప్పు. మా అమ్మా నాన్నల పానాలు తీసినందుకు దీని పానాలు తీయకుండా వదులుడే ఎక్కువ. మళ్ళా దీంతో ఎట్లా పోతాననుకున్నారమ్మా? పొమ్మని చెప్పండి. ఏయ్, ఏందే? గిడయ్యేళ్ల దన్ను చూసుకుని నా మాటే కాదంటవా? మళ్ళా నువ్వు రావాల్సింది ఆడికే. నీ ఎంత చూస్తానే. నార్ముయ్,
సాటి ఆడదానివని చూస్తుంటే ఇంకా రెచ్చిపోతూనే ఉన్నా. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. వెళ్ళలేదో ఇంకా దీనికి టైం ఇచ్చుడేందత్తా? ఏ పోవే బయటికి, పోవే. నడు వదలు. ఏ వదలు. నడు. వదలు. ఈ కనకం ఏం ప్లాన్ చేసినా ఎప్పుడు పోయిందిలే. కానీ మీరు మాత్రం దెబ్బ మీద దెబ్బ తీసిండ్రులే. మిమ్మల్ని వదలా. ఈ కనకం తిరిగి దెబ్బ కొడితే ఎట్లుంటదో చూపిస్తా. ఏ చూసినాం, పోవే. అదేం చేయలేదులే గాని పెళ్లి కానివ్వండి. కూర్చోండి. కూర్చోమా.